వెళ్తారా? నేను చెప్తున్నా 'ప్రేమించొద్దు' సినిమాకి పక్కా కూర్చోబెట్టి తప్పకుండా చూడు నాన్న అని చూపిస్తారు. ఆ బేబీ సినిమా రిలీజ్‌కి ముందే ఈ సినిమా తీశాడు 'షిరిన్'. సో, ప్రీమియర్ షోలు ఎక్కడేసాడో తెలుసా 'షిరిన్'? ఇవన్నీ గూడా కాలేజెస్‌లో పేరెంట్స్‌తోని, స్టూడెంట్స్‌తోని కలిసి పేరెంట్స్ చూడాల్సింది, పిల్లలు చూడాల్సిందన్న సినిమా చెప్పి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కలిపి షోలేసాడు. బేబీ సినిమా రిలీజ్ కాకముందే 'షిరిన్' ఈ సినిమాని 'ప్రేమించొద్దు' సినిమాని 5 లాంగ్వేజెస్‌లో సాంగ్స్ అన్నీ కూడా ఒరిజినల్ లిరిక్స్‌తో మళ్ళీ రిలీజ్‌కి బిఫోరే ఇవన్నీ చేసి పెట్టాడు. అవన్నీ కూడా మెల్లిగా రిలీజ్‌లు అవుతాయి. ఫస్ట్ అయితే తెలుగు రిలీజ్ చేస్తున్నారు. అదే వేరే లాంగ్వేజ్‌లో చూడండి. ఇప్పుడు మనం మలయాళం సినిమాలు వెతుక్కొని ఎలా చూస్తామో రేపు మన సినిమా కూడా అలాగే అవుతది. 'ప్రేమించొద్దు' సినిమా కూడా వేరే లాంగ్వేజ్‌లో డిమాండ్ వస్తది అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ తెలుగు ఆడియన్స్‌గా గో వాచ్ ఇట్. బికాజ్ ఒక్క సినిమా కాదు ఇది 5 వెర్షన్స్ తీసాడు. 5 లాంగ్వేజెస్‌లో తీసాడు. సాంగ్స్ అన్నీ కూడా ఒరిజినల్‌గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే లాంగ్వేజెస్‌లో ఈ సినిమాని డబ్ చేయాలన్నా, కొత్త పాటలు రాసి పాడాలన్నా మళ్ళీ లిరిక్స్, సింగర్స్, రైటర్స్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇట్ వెంట్ బిహైండ్ దిస్ ఇట్ ఈస్ అన్‌ఇమాజినబుల్. ఒక డైరెక్టర్‌కి ఉన్న పేషెన్స్ ఒక ఒక వుమన్ ప్రెగ్నెన్సీలో డెలివరీ ఇచ్చేంత పురిటి నొప్పులు ఎలా ఉంటాయో ఎమోషనల్‌గా అంతే లేబర్ ఉంటది. అది పడ్డోడికి అందరికి తెలుస్తది. ద పెయిన్ ఈస్ సచ్ అంటే ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ బాధపడడం కంటే ఒక మాట చెప్తే అంటే నా వంతు నుంచి నేను ఒక మాట చెప్తే గూడా అది ఇంపార్టెంటే అనిపిస్తుంది. దట్స్ వై ఐ యామ్ టాకింగ్. ఐ హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. ఇంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు గదా! ఒక నిజాయితీ కోసం న్యాయం కోసం కొట్లాడుతుంటే ఇన్నిన్ని మాట్లాడుతున్నారు గదా! మీకొక విషయం చెప్తా. ఒకవేళ మీకు ఆత్మసాక్షి అనేదుంటే, ఒకవేళ మీకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేదుంటే అప్పుడు మీకు అర్థమవుతది. ఒకవేళ నా తప్పు లేకుండా మీరు నన్ను మాటలన్నారనుకోండి, అది మీ కర్మకే యాడ్ అవుతది. అది నాకు బ్లెస్సింగే అవుతది. కాబట్టి మాటలు అర్థం చేసుకోకుండా, విషయాన్ని అర్థం చేసుకోకుండా, బాధని ఎంపథైజ్ చేయకుండా ఏదైతే మాటలు మీరు అంటున్నారో కొంచెం ఆచితూచి అనండి. ఎందుకంటే మళ్ళీ మీరు రిపే చేయాల్సొస్తది. దేవుడనేవాడు చూస్తున్నాడు పైనుంచి. ఒక విషయం ప్రూవ్ అయ్యేదాకా ఎందుకు? అంత నోటిదోలెందుకు? అందురు గాని నాకేం కొత్త కాదు. సో, నేను చెప్పేదేంటంటే అమెజాన్ ప్రైమ్‌లో 'ప్రేమించొద్దు' సినిమా రిలీజ్ అయింది. ₹100 టికెట్. ఎళ్లి చూడండి. చూసిన తర్వాత బేబీ సినిమాకి, 'ప్రేమించొద్దు' సినిమాకి 2 కంపేర్ చేయండి. అప్పుడు నేను మాట్లాడే మాటలు మీకు అర్థమైతాయి. అప్పటిదాకా మీరు చేసిన ట్రోలింగ్ అంతా కూడా అసలు జీరో వాల్యూ. అండ్ ఈ సినిమా డూప్లికేటా? ఒరిజినలా? కాపీ చేసిందా? లేదా? అనే దానికి మేము ప్రూవ్ చేసుకోవడానికి లీగల్‌గా కేస్ ఎలాగో పెట్టాం. దాని త్రూ వెళ్తున్నాం కాబట్టి టైమ్ విల్ టెల్ ఆల్ ద ఆన్సర్స్. సో, ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది చూడండి. ₹100 టికెట్ ఉంది. సినిమా థియేటర్‌లో అయితే అంత కూడా పెట్టం మనం. ఇంకా ఎక్కువ పెడతాము. సో, ఈ సినిమా నిజంగా బేబీ సినిమా మోసమా? డూప్లికేటా? ఏది ఒరిజినల్? మీకు ఇవన్నీ అర్థం కావాలంటే ఎళ్లి అమెజాన్ ప్రైమ్‌లో వీలైనంత తొందరగా ఫస్ట్ సినిమా చూడండి. జస్ట్ ₹100 చూసిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ చేయండి. వెయిటింగ్ ఫర్ యూర్ కామెంట్స్ అండ్ ఐ యామ్ ఓపెన్ టు డిస్కస్ అబౌట్ దిస్. ₹100 ఈస్ నాట్ ఎ బిగ్ అమౌంట్. 'ప్రేమించొద్దు' సినిమాని కంపేర్ చేయడానికి కావాల్సినంత కంటెంట్ మీకు దొరుకుతది. ఫస్ట్ సినిమా చూడండి. ఈ సినిమా బేబీ సినిమా కంటే 'ప్రేమించొద్దు' సినిమా ముందే తీశారు. 'ప్రేమించొద్దు' సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత బేబీ సినిమా రిలీజ్ అయింది. అసలు మాకు ఐడియా కూడా లేదు ఈ సినిమా అని. సినిమా రిలీజ్ అయిన తర్వాత గాని మాకు ఈ షాకింగ్ న్యూస్ అర్థమైంది. సో, చూడండి 'ప్రేమించొద్దు' సినిమా. ఎంత బాధగా అనిపిస్తుందంటే 'ప్రేమించొద్దు' సినిమా చూడండి అని చెప్పడానికి కూడా బేబీ సినిమా గురించి మాట్లాడాల్సొస్తుంది. ఎనీవే ఐ హోప్ యూ గైస్ సీ అండ్ లెట్ us know what you feel. మస్త్